అప్పుడు పొట్టి శ్రీరాములు అనే ఆయన చాలా తీవ్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కుళ్ళిపోయి ఆయన శవం పురుగులు పట్టేసి ఆయన అంతగా శరీరం కుసుకించిపోయినా కూడా దీక్ష ఆపలేదు. అంత కఠోరమైన దీక్ష చేసి చచ్చిపోయాడు మహానుభావుడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఉవ్వెత్తున లేచారు తెలుగు వాళ్ళందరూ. మాకు సొంత రాష్ట్రం కావాలి, మా తెలుగు వాళ్లకు సొంత రాష్ట్రం కావాలి అని గట్టిగా గొడవ చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటారు. పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల వచ్చింది అది, ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఇప్పుడు పొట్టి శ్రీరాములు చేసిన కృషికి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ని మనం అనుభవిస్తున్నామా లేదా మన రాష్ట్రంగా? చెప్పండి. మీరు కూడా మళ్ళీ ఏమైనా అలా అమరణ దీక్ష చెయ్యాలా సంవత్సరానికి ఒకళ్ళు? అప్పుడెప్పుడు ఆయన చేసిన త్యాగం ఇప్పటికీ మనం అనుభవిస్తున్నామా చెప్పండి? అప్పుడు వచ్చేసిన చట్టం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అలాగే ఉందా? ఉంది, అంతే. దీన్ని ఒక నిబంధన అంటారు. ఒక నిబంధన, ఒక చట్టం. ఇది ఒకసారి నిబంధన అయిపోయింది అనుకోండి, ఇంకా శాశ్వత కాలం అది కొనసాగుతూనే ఉంటుంది. చట్టం చేసేసారనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో నిర్భయ అనే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అంటే ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, నిర్భయ అని పెట్టిన పేరు నేను చెప్తున్నా, అదే అందరికీ నానుడు కాబట్టి. రేప్ చేసి చంపేశారు. అప్పుడు పుట్టిన చట్టం పేరు ఏం పేరు? నిర్భయ చట్టం. అంతకు ముందుందా చట్టం? లేదు. మరి ఇప్పుడు ఉందా? ఉంది. కంటిన్యూ అవుతుందా? అవుతుంది. ఎప్పుడో నిర్భయ అనే అమ్మాయి దగ్గర చేసినటువంటి ఆ చట్టం, ఒక్కసారి ఆ చట్టం చేస్తే అది ఇప్పటికీ ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. అలాగే దేవుడు కూడా 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి తన కుమారుణ్ణి పంపించి ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏంటంటే, ఆయన వైపు ఎవరైతే నిదానించి చూస్తున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొందారో వాళ్లకు దేవుడు ఏం పెడుతున్నాడట? క్షమాభిక్ష పెడుతున్నాడు. ఒరిజినల్గా మన వాడుక భాషలో మాట్లాడుకుంటే దాని పేరేం పేరు? క్షమాభిక్ష. విన్నారు ఎప్పుడైనా ఈ పదం? క్షమాభిక్ష. ఎక్కడ వినబడుద్ది తెలిసి ఈ పదం మీకు? ఎక్కువగా కోర్టులో. పూర్వం ఉరిశిక్షలు వేసేవారు. ఉరిశిక్షలు ఒక్కోసారి పాపం అమాయకులకు కూడా ఏం పడిపోయావో తెలుసా? ఉరిశిక్షలు పడిపోయావు. వాళ్ళు నిజానికి ముద్దాయిలు కాదు, ఇరికించేసేవారు. వాళ్ళంతా ఫ్రేమ్ చేసి వాళ్ళ లోపల పంపించేసి ఎవడో నేరానికి వీళ్ళని బలి చేసేవారు. అలా కొంతమందికి ఉరిశిక్షలు పడిపోయేవి. అలాంటప్పుడు వాళ్ళు రాష్ట్రపతికి క్షమాభిక్షకు పిటిషన్ పెట్టుకునేవారు. శిక్ష ఏమైపోయినట్టు చెప్పండి? ఏమైనట్టు? రద్దు. ఇప్పుడు మీ ఎవడో ఒకడు వచ్చి నువ్వెవరయ్యా అతని శిక్ష రద్దు చేయడానికి అన్నాడు అనుకో, ఏమైనా అర్థం ఉందా? చట్టం అది. అది చట్టం. రాజ్యాంగబద్ధంగానే నువ్వు సంతకం పెడితే ఆయన శిక్ష ఏమైపోద్ది? రద్దు అయిపోద్ది. ప్రభుత్వ రాజ్యాంగ విధానం ఇది. ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి విధానం ఇది. ప్రభు చట్టంలో ఉన్న విధానం అది. ప్రభుత్వ చట్టాన్ని గౌరవించినప్పుడు ప్రభు చట్టాన్ని కూడా ఏం చేయాలి? గౌరవించాలి. అసలు మనకి చట్టం చేసుకునే అవకాశం ఇచ్చిందే పరలోకపు తండ్రి. ఆయన మనల్ని పుట్టించకపోతే, ఈ భూమి మీద మనకి బతుకు ఇవ్వకపోతే మనకి ఇక్కడ బ్రతుకు లేదు, మనం చట్టం చేసుకునే అవకాశం లేదు. మరి మనకే చట్టం చేసుకునే అవకాశం ఇచ్చిన దేవుడు ఆయన చట్టాలు చేయడా? ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ప్రభుత్వం ఆయనకు ఉంది, మన ప్రభుత్వం మనకుంది. మన ప్రభుత్వం పనులేంటి? ఆహారం, విద్య, వైద్యం, ఆర్థిక రంగం, సామాజిక, వ్యాపారాత్మక, పరిశ్రమల సంబంధ అన్ని విధాల పరిపాలన కొనసాగించడమే ప్రభుత్వాల పని. రైట్? అలాగే రక్షణ, ఇవన్నీ కూడా ఇవి ప్రభుత్వాల పనులు. మరి అలాగే ప్రభు చట్టంలో కూడా ఇప్పటికీ పనులు నడుస్తున్నాయి. రాత్రి పగలు, గాలి, ఎండ, వర్షం, భూమి తిరగటం, భూమి పండటం, మంచు కురవటం, కిరణజన్య సంయోగ క్రియ జరగడం, మీ గర్భాలు పండి పిల్లలు పుట్టడం, మనం చావటం, ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళటం, అక్కడ తీర్పు జరగటం, ఇవన్నీ మన ప్రధానమంత్రి చేస్తాడా? మరి ఎవరు చేస్తారు? మన ముఖ్యమంత్రి చేస్తాడా ఇవన్నీ? మరి ఎవరు చేస్తారు ఇప్పటికీ? చెప్పండి. ఇప్పటికీ చేస్తున్నది ఎవరు? ఏ చట్టం జరుగుతుంది? దీని వెనక ఏ చట్టం ఉంది? ప్రభు చట్టం, నో డౌట్ ఎట్ ఆల్.
పరలోకపు తండ్రి చట్టం ఇది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, అందుకే మనకు రాత్రి పగలు వస్తుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక సంవత్సరం అవుతుంది 365 రోజులు. సూర్యుడి నుంచి నేరుగా సూర్యకిరణాలు భూమికి వస్తున్నాయి. అలాగే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇంకా ఎన్నో ఎన్నో గెలాక్సీలు ఏమున్నాయో మనకు అంతు చెక్కో. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక అసలు అక్కడ ఏముందో ఒక అద్భుతం. అదొక అద్భుతం. సో అలాంటి అద్భుతాలు ఎన్నో మనం మన జీవితంలో చూస్తున్నాం. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మన జీవితంలో చూస్తున్నప్పుడు మీరు ఆలోచించేయండి, దేవుడు తన ప్రభుత్వాన్ని ఎప్పటికీ ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. మానవ ప్రభుత్వాలు కొనసాగుతుండగానే దాని వెనక ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? చెప్పండి, ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? అందుకే చూడండి, ఎప్పటికీ ఒక మాట, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మనం ఇవ్వగలం ఏంటి? ఎవరైనా ఇవ్వగలరా? మానవుల వల్ల అవుతుందా? చెప్పండి, అవుతుందా? అవ్వదు. మొన్న ఒక ఆయన గర్వంగా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పుకుంటున్నాడు, ఏయ్ బాబు పుట్టాడు రే అంటున్నాడు. ఇలా తిప్పుతా ఏంటట, ఇలా తిప్పుతూ ఏం పుట్టాడట? బాబు పుట్టాడట. ఈ బాబు పుట్టడానికి మీ బాబు ఏమైనా కారణమా? అయితే తిప్పుతున్న మేసం కారణమా? ఎలా పుట్టాడు బాబు? నీ గొప్పతనం వల్ల పుట్టాడా? చెప్పండి, మీరు చెప్పండి. నీ గొప్పతనం వల్ల పుట్టాడా బాబు? మరి ఎందుకు మీసం తిప్పుతున్నావు నువ్వు? మీసాలు తిప్పకరా నాయనా. నీకు బాబు పుట్టినా పాప పుట్టినా ఎవరి వాళ్ళు పుట్టారు చెప్పండి? సర్వోన్నతుడైన దేవుడు పిల్లల్ని ఇవ్వకపోతే అబ్రహాం అంతటి గొప్పోడికే ఎవరు లేరట? పిల్లలు లేరట. అబ్రహాముకి శారాకి కూడా గర్భాన్ని తెరిచింది ఎవరు? ఆయన. అది మన చేతి పని కాదు, దేవుని చేతి పని అది. మనం విర్రవీగిపోతాం ఇక్కడ. తెగ విర్రవీగిపోతుంటారు మనుషులు. చూసావా, పెళ్ళైన నెలకే మా వాడికి బిడ్డ పుట్టేసాడు అంటాడు. అయితే ఏంటి నీ గొప్పతనం? నువ్వేమైనా గర్భంలో బొమ్మను తయారు చేసి ఊపిరుది ఆత్మను ప్రవేశపెట్టి నరాలు ఇచ్చి రక్తం ఇచ్చి ఊపిరితిత్తులు తయారు చేసి గుండె తయారు చేసి కిడ్నీలు తయారు చేసి జీర్ణ వ్యవస్థ తయారు చేసి నువ్వు పెట్టావా? ఏంటి మరో విర్రవీగిపోతున్నాడు మనిషి? అది నీ చేతి పని కాదు. అది ఎవరి పని? అది దేవుడు చేసిన పని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మానవ ప్రభుత్వం నడుస్తూ ఉండగానే ఏ ప్రభుత్వం కూడా నడుస్తుంది? దేవుని ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట, ఆయుష్కాలం అనేది ఉందా లేదా? మనకి ఉందా? బర్త్డే స్టార్ట్ అయింది మనకి. ఏం స్టార్ట్ అయింది? బర్త్ డే. అదే రోజు ఇంకో డే కూడా స్టార్ట్ చేశాడు దేవుడు. ఏంటది? డెత్ డే. మనం సెలబ్రేట్ చేసుకోలేం డే అది. అంటే ఈ సెలబ్రేట్ చేసుకుంటూ ఏ డే దగ్గరికి వెళ్తాం? డే బై డే ఏ డే వస్తుంది? బీడీలు అయిపోయాక డీడీ వస్తుంది. బీడీ అంటే బర్త్డే, డీడీ అంటే డెత్ డే. నీ బీడీలన్నీ పోగా మిగిలింది ఏంటరా? డీడీ. ఈ బీడీ డీడీ కలిపి వచ్చేసాయి భూమి మీదకి. అందుకే నేను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపైన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు 139 కీర్తన 16వ వచనంలో.